శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి అన్నారు. భక్తులు కూడా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా తమకు సహకరించాలని, రాత్రి జరిగే పాగా కార్యక్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటున్న ఎస్పీతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. స్వామివారి నామస్మరణంతో ఆలయ వీధులు కిక్కిరిసిపోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆలయంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మనతో ఎస్పీ రఘువీర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, ఈరోజు భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్వామివారి ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. 1800 మంది సిబ్బందితో, అందులో సుమారుగా 200 మందిని స్పెషల్ పార్టీస్ని ఏపీఎస్పీ వాళ్ళని డీజీపీ గారు అందజేయడం జరిగింది. రేంజ్ తరఫున డీఐజీ గారు కూడా అందజేయడం జరిగింది. ప్రత్యక్షంగా ఇక్కడ డీఐజీ గారు నేను ఉండి డీఐజీ గారి పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా వచ్చే వాహనాలకు, నిరంతరంగా వచ్చే వాహనాలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. అక్కడక్కడ బస్సులు, మిగతా వెహికల్స్ కూడా ఆగిపోవడం జరిగింది. టోయర్స్, క్రెయిన్స్ పెట్టుకున్నాం. వితిన్ 10 మినిట్స్లో అవి లాగేయటం, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాఫీగా జరుగుతూ ఉంది. పార్కింగ్ ప్లేస్లకు వెళ్తూ ఉన్నారు. చాలామంది ఏంటంటే పాస్ లేకుంటే రానియరు, ఆపేస్తున్నారు, పోలీసులు అపోహలో ఉన్నారు. దయచేసి అలాంటిది ఏమి లేదు. అందరు భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వసతి సదుపాయాలకు చేరుకోవచ్చు సులభంగా. కానీ టెంపుల్ దగ్గర కార్లు రావడం అనేది సంభవం కాదు. ఎందుకంటే టెంపుల్ చుట్టుపక్కల ఉన్న మాడవీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా వాహనాలలో రాకండి. హరిహరరాయ గోపురం ద్వారా వీఐపీలకు వాళ్ళకి రావడానికి మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బ్యాటరీ కార్లు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. సాయంత్రం బాగా దర్శనానికి శివస్వాములకి క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి స్వామిమాల ధరించినటువంటి వారికి ఎలా ఏర్పాట్లు ఉన్నాయి? సాధారణమైనటువంటి భక్తులకు ఎలా ఉన్నాయి? మాల ధరించిన వాళ్ళకి బయట షవర్ బాస్, టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళకి మండపాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఏ లోటుపాటు లేకుండా చేయడం జరిగింది. గతంతో పోల్చితే ఎంతమంది క్రౌడ్ వస్తున్నారనేది అంచనా వేసుకొని సదుపాయాలు ఇంకా డబుల్ చేయడం జరిగింది. బాతింగ్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కలెక్టర్ గారు మేము జాయింట్ మీటింగ్ పెట్టుకొని ఈ సదుపాయాలన్నీ ఇంకా డబుల్ చేయడం జరిగింది. ఉగాదికి వచ్చేసరికి ఇంకా పెంచుతాం భక్తుల యొక్క సంఖ్యను బట్టి. ఇప్పటివరకు సుమారుగా ఒక 80,000 వరకు క్రౌడ్, ఈరోజు సుమారుగా ఒక 2 లక్షల వరకు దర్శనం చేసుకునే వాళ్ళే 2 లక్షలు ఉంటారు. బయట టౌన్లో సుమారుగా అయితే ఒక 4 లక్షల మట్టుకు క్రౌడ్ ఉంటారు. సో సాయంత్రంకి అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వాముల్ని అలౌ చేస్తాము, కొంతమంది సామాన్య భక్తుల్ని. ఇక్కడ ఉన్న పరిసరాల్లో పట్టే భక్తుల సంఖ్య ఎంత ఉంటుందో దాన్ని అంచనా వేసుకొని అంత మట్టుకు మాత్రమే సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకు మించి మేము ఇక్కడ స్థలం సరిపోదు కాబట్టి అందరూ కూడా ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు. వాళ్ళందరికీ కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ కూడా స్క్రీన్ మీద చూసి ఆనందించవచ్చు. ప్రజలకు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు.